హరి ఓం. ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాల్లోని 51వ శ్లోకము. ఈ శ్లోకాన్ని హస్త నక్షత్రం 3వ పాదం కన్యా రాశివారు ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు, గండాలు, ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం పొందుతారు. హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కన్యా రాశికి చెందుతాయి. హస్త నక్షత్ర అధిపతి చంద్రుడు. గణము దేవగణము. శ్లోకము: ధర్మగుబ్ధర్మకృద్ధర్మీ సదసత్క్షరమక్షరం అవిజ్ఞాత సహస్రాంశుర్విధాత కృతలక్షణః. ధర్మగుబ్ధర్మకృద్ధర్మీ సదసత్క్షరమక్షరం అవిజ్ఞాత సహస్రాంశుర్విధాత కృతలక్షణః. ధర్మగుబ్ ధర్మకృత్ ధర్మీ సత్ అసత్ క్షరం అక్షరం అవిజ్ఞాత సహస్రాంశు విధాత కృతలక్షణః. తాత్పర్యము: ధర్మాన్ని రక్షించువాడు, ధర్మాన్ని ఆచరించువాడు, ధర్మములను నిలుపువాడు, ధర్మస్వరూపుడు, సత్యస్వరూపమైనవాడు, సత్యం కానివాడు అంటే మాయాత్మకమైనవాడు, మార్పు స్వభావంగా గలవాడు, నాశరహితుడు, కర్తృత్వ భోక్తత్వాలు లేనివాడు అనగా ఎటువంటి వాసనలకు అనుభవాలకు లోనుగాడు, లెక్కింపనలవి గాని కిరణాలు కలవాడు, సర్వమును ధరించువాడు, లక్షణాలను అంటే శాస్త్రములను ప్రమాణములను ఈ జగత్తుకు అందజేసినవాడు శ్రీమన్నారాయణుడు.